ఇక ఖైరతాబాద్ లో మహాగణపతి కొలువుదీరాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భారీగా తరలివస్తున్న భక్తులు వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సంజయ్. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరోపక్క 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఐమాక్స్ నుంచి కావచ్చు, మరోపక్క లగ్లీ కపుల్, మరోపక్క థియేటర్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసు అధికారులు భక్తులను ఒక బార్గెన్ల ద్వారా కూడా దర్శనం చేసుకుని సులువుగా వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క వచ్చే భక్తులకు మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ సమస్యలు వస్తే మాత్రం మెడికల్ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అంతా పాటు మేడం ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఈ మెడికల్ క్యాంపు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, వచ్చే భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? నా పేరు శైలజ, నేను ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్ ఆఫ్ సిఎస్సి ఖైరతాబాద్. అంతేకాకుండా టీఎన్జిఓ కేంద్ర సంఘంలో ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము అత్యవసర చికిత్సలు అందిస్తున్నాము. మార్నింగ్ కూడా క్యూ లైన్ లో ఒక మహిళ ప్రసవం అంటే పురిటి నొప్పులు వచ్చి సెల్లార్ దగ్గర బేబీ హెడ్ వచ్చేసింది. సో మేము అప్రమత్తమై వైద్యులు, వైద్య సిబ్బంది కూడా డెలివరీ చేసినాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. టీసీహెచ్ఎస్ సూర్యశ్రీ గారి ఆధ్వర్యంలో, మెడికల్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ గారి సూచనల మేరకు భారీ బందోబస్తుతో పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్ తో అత్యవసర సేవలు 24/7 అందించబడుతున్నాయి. దీనికి ఓవరాల్ కోఆర్డినేటర్ గా నేను బాధ్యత వహిస్తున్నాను. ఉదయం నుంచి కూడా వర్షం అంటే తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. ఈ వర్షంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకు మీరు మెడికల్ తరపు నుంచి ఎలాంటి సూచనలు చెప్తారు? మేము ముందే ప్రణాళిక మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు సిద్ధం చేసిండ్రు. ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని కూడా మేము అందుబాటులో అన్ని తెచ్చి అప్రమత్తంగా ఉన్నాం. డ్యూటీ డాక్టర్స్ కూడా ఎల్లవేళలా 24/7 రౌండ్ ద క్లాక్ అలాంగ్ విత్ కోఆర్డినేటర్స్ పర్యవేక్షణలో ప్రజలకి ఈవెన్ క్యూ లైన్స్ లో కూడా గిడినెస్ వచ్చి పడిపోయినా కూడా వాళ్ళకి మేమే వచ్చి సర్వీస్ అందించే విధంగా ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి గర్భిణీ స్త్రీలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ టైమింగ్స్ చూసుకుని రండి. వీకెండ్స్ లో కానీ, ఎర్లీ మార్నింగ్స్ లో కానీ, వీకెండ్స్ లో మాత్రం దయచేసి రావద్దు. ఎర్లీ మార్నింగ్స్ మాత్రం దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు మెడికల్ క్యాంపులలో? మెడికల్ క్యాంప్ కాదు సార్, మాది ఆల్రెడీ లొకేట్ అయింది. జస్ట్ పక్కనే 30 మెంబర్స్ ఉంటారు. రౌండ్ ది క్లాక్ చేస్తారు. డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ ఉంటారు, నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ఫార్మసీ సూపర్వైజర్స్ ఉంటారు. అన్ని విధాలుగా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. అంతేకాకుండా పోలీస్ వాళ్ళ అకామిడేషన్ కూడా మా దగ్గర ఉంటుంది. పోలీస్ వాళ్ళు కూడా సిక్ అవుతారు, వాళ్ళకు 24/7. టీ న్యూస్ కూడా ఈ విధంగా మేము ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి అందుబాటులో ఉన్న జర్నలిజం ని ముందు తీసుకున్న టీ న్యూస్ కూడా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయక చవితి సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూసుకోవచ్చు, ఒక పక్క క్యూ లైన్ల ద్వారా కూడా భక్తులు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. మరో పక్క ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్ కే జై అంటూ కూడా ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ క్యూ లైన్ల ద్వారా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కూడా ఇక్కడ దర్శించుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేక బార్గెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు హాలిడే కావడంతో కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఈ ఖైరతాబాద్ ఇక్కడ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఈ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీలో భాగంగా ఒకటై కూడా వారు కూడా తమ సేవలను కూడా ఇక్కడ వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఒక సూచన చేశారు. వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు దర్శనం చేసుకునే వీలుగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంజయ్. ఆల్రెడీ